నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. మదర్సా అరేబియా దారుల్ ఉలూంలోని విద్యార్థులకు ఆధ్యాత్మిక విద్యతో పాటు ప్రాపంచిక విద్య కూడా నేర్పించడం అభినందనీయమని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ తెలిపారు. విద్యార్థి దశ నుండే విద్యార్థులు ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉండడం అభినందనీయమని నసీర్ అహ్మద్ అన్నారు. మదర్సా అరేబియా దారుల్ ఉలూం నందు విద్యార్థులు 15 నెలల్లోనే పవిత్ర ఖురాన్ను కంఠస్థం చేయడం సంతోషకరమని చెప్పారు. 15 మంది పిల్లలు నజీర్ అభ్యసించడం పట్ల ఆయన విద్యార్థులను అభినందించారు. ప్రత్యేక మెమెంటోలను అందజేశారు. కార్యక్రమంలో మదర్సా అరేబియా దారుల్ ఉలూం డైరెక్టర్ అబ్దుల్ గఫర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ పాల్గొని అభినందించారు. ఈ కార్యక్రమంలో ఇస్లాం పండితులు కారీ ఉస్మాన్, ముఫ్తీ రహమతుల్లా ముజాహిద్, మౌలానా ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. 9 మంది ఆడపిల్లలు, 5 మగపిల్లలు ఖురాను పూర్తిగా చేసిన సంతోష సందర్భంలో అందరూ ముఫ్తీలు, ఉలమాలు, అదేవిధంగా మా ప్రజలు వారి యొక్క ధైర్యాన్ని వారిని ప్రోత్సహించడానికి అందరూ వచ్చి వారికి ముబారక్బాద్ చెప్తున్నారు. కాబట్టి మన అబ్దుల్ గఫార్ సాహబ్ గారు ఇక్కడ మదరసా ఎడ్యుకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్తో పాటు స్టేట్ సిలబస్లో గొప్ప రిజల్ట్గా సాధిస్తూ మన యావత్తు ఒక గుంటూరు నగర ప్రజలకు ఎంతో శుభవార్తగా చెప్పుకోవచ్చు. ఇక్కడ వస్తున్నటువంటి పిల్లలలో ధార్మిక విద్యతో పాటు ఆధ్యాత్మిక విద్య కూడా నేర్చుకుంటూ మరీ చాలా చాలా ఉన్నత శిఖరాలకు ఈ పిల్లలు చేరుకుంటారని మేము భావిస్తూ గుంటూరు ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి ఒక ఇన్స్టిట్యూట్ నడుపుతూ కేవలం ఇంగ్లీష్ ఎడ్యుకేషన్తో పాటు అరబిక్ ఎడ్యుకేషన్ కూడా తీసుకుని వెళ్తూ ఈరోజు ఒక అబ్బాయి ఖురాన్ కంప్లీట్ చేయడం, అలాగే 4 హిఫ్జ్ చదవడం జరిగింది. అంతేకాకుండా రెగ్యులర్ స్టడీస్తో పాటు పిల్లల్ని ఇస్లామిక్ ఎడ్యుకేషన్ కూడా నేర్పించాలనే ఒక ఆలోచనతో ఎవరు ఆలోచించినట్టుగా గత 10 సంవత్సరాల నుంచి నిర్విరామంగా ఈ సెక్టార్లో కృషి చేస్తూ ముస్లిమ్స్లో ఉన్నటువంటి అన్ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దాన్ని తరిమి కొట్టేటువంటి విధంగా, అలాగే ఇస్లామీ ట్రెడిషన్ కూడా వాళ్ళలో పెంపొందించేటువంటి విధంగా ఈ కార్యక్రమం తీసుకున్న గఫార్ గారికి, అలాగే తిరుపతికి గుండె తరలించేందుకు సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసిన మంత్రి నారా లోకేష్ కు రమేష్ హాస్పిటల్స్ యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపారు. ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ లో జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ మమత మాట్లాడారు. బ్రెయిన్ డెడ్ అయిన మహిళ చెరుకూరి సుష్మా అవయదానంతో తిరుపతి పద్మావతి ఆసుపత్రిలో మరొకరికి ప్రాణదానం చేసేందుకు మంత్రి నారా లోకేష్ కు ఒక మెసేజ్ చేశామని తెలిపారు. అయితే మంత్రి లోకేష్ సకాలంలో స్పందించి తన సొంత ఖర్చుతో ప్రత్యేక విమానం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తను చనిపోతూ మరికొంతమందికి ప్రాణదానం చేసేందుకు, అవయవదానం చేసేందుకు ముందుకు వచ్చిన సుష్మా కుటుంబ సభ్యులను అభినందించారు. చనిపోతున్న ఆవిడ ఇంకొక 7-8 మందిని బతికిస్తున్నారు. కాబట్టి రెండోది బిగ్ థ్యాంక్స్ గవర్నమెంట్ కండి. ఎందుకంటే రాత్రి ఎప్పుడైతే డిక్లరేషన్ అయిందో నారా లోకేష్ గారికి ఒక మెసేజ్ త్రూ ఇన్ఫార్మ్ చేస్తే ఏ మినిస్టర్ కూడా నాకు తెలిసి నెక్స్ట్ 15 నిమిషాల్లో రెస్పాండ్ అయ్యి దానికి అవసరమైన అన్నీ ఏర్పాటు చేసి, ఇప్పుడు తెలుసుకున్న విషయం ఏంటంటే ఆయన సొంత ఖర్చుతో ఫ్లైట్ ఇస్తున్నారు అనేది. ఐఎమ్ షూర్ ఇంకొక గవర్నమెంట్లో కానీ ఇంకొక పర్సన్ కానీ ఇలాంటివి చేయవలసిన అవసరం కూడా లేదు అంత హడావిడిగా వేరే వాళ్ళకి. కానీ ఆయన చేశారు. అండ్ గవర్నమెంట్ కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ ప్రోగ్రామ్ని చాలా సీరియస్గా తీసుకుందండి. ఎందుకంటే ఒక్క పర్సన్ చనిపోతూ ఒక 7-8 మందిని బతికించగలుగుతున్నారు అంటే అది ఎంత మంచి విషయమో. సో వాళ్ళు జియో నెంబర్ 95 కూడా పాస్ చేశారు. ఎవరెవరైతే ఇలా అవయవదానం చేశారో వాళ్ళకి ఏదర్ కలెక్టర్ కానీ, సబ్ కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ ఆల్ ఆనర్స్తో వాళ్ళ క్రిమేషన్ అది చేసేట్టు అని చెప్పి ఆ జియో కూడా పాస్ చేశారు. కథ యాక్చువల్గా డయాలసిస్ కంటే ట్రాన్స్ప్లాంట్ చేస్తేనే అది బెటర్ ట్రీట్మెంట్. మనం ఇండియాలో స్టాటిస్టిక్స్ చూస్తే ఇప్పుడు 100 మందికి ఎవరైతే కిడ్నీ ఫెయిల్యూర్తో ఉన్న వాళ్ళు ఉన్నారో ట్రాన్స్ప్లాంట్ జరిగేది 10 లోపే, అంటే 10% లోపే వాళ్ళకి ఆర్గాన్స్ దొరుకుతున్నాయి. దాంట్లో కూడా మనకి లైవ్ను క్యాడవరిక్, అంటే ఎవరైతే జీవన్ దాన్ ద్వారా ఆర్గాన్స్ డొనేట్ చేయాలనుకుంటున్నారో ఇలా గవర్నమెంట్ సపోర్ట్ ద్వారా మనం ఇంకా ఈ క్యాడవరిక్ ప్రోగ్రామ్ అనేది పెంచితే, సో పేషెంట్స్ ఎవరైతే కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో వాళ్ళకి ఇంకా నెంబర్ ఆఫ్ ఆర్గాన్స్ అనేవి ఇంకా ఎక్కువ దొరికి వాళ్ళకి బెటర్ లైఫ్ అనేది లీడ్ చేయగలుగుతారు. ఎందుకంటే డయాలసిస్ మీద ఉంటే యావరేజ్ లైఫ్ స్పాన్ అనేది తక్కువ ఉంటుంది, ఒక 5 to 10 years మాత్రమే ఉంటుంది.
అదే ట్రాన్స్ప్లాంట్ అయితే వాళ్ళు 20-30 ఏళ్ళ వరకు హ్యాపీగా వితౌట్ డయాలసిస్ జీవించవచ్చు. అప్పుడు జీవన్దానికి హాస్పిటల్ వాళ్ళు ఒక డాక్టర్ గారు ఓకే మేము రెడీగా ఉన్నాం చేయడానికి అని చెప్పింది. ఆ విధంగా ఆ అవయవం గుండె అనేది మన ఆంధ్రాలో పద్మావతి హాస్పిటల్కి కేటాయించడం జరిగిందండి. అదే కనుక ఆ సహాయం కనుక లోకేష్ గారి దగ్గర నుంచి మనకు రాకపోయి ఉంటే ఆ అవయవం వేరే రాష్ట్రంలో ఉన్న పేషెంట్కి కేటాయించాల్సి వచ్చేది. సో ఏంటంటే బేసికలీ గవర్నమెంట్, లోకేష్ గారు కానీ గవర్నమెంట్ కానీ ఈజ్ వెరీ సీరియస్ ఆన్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్ అండి. సో దీన్ని అంత సీరియస్నెస్ని ప్రజల్లో కూడా తీసుకెళ్ళి ప్రజలు కూడా ఎక్కువ అవయవ దానం చేయటం వల్ల చాలామంది లక్షల్లో పేషెంట్స్ అవయవాల కోసం వెయిట్ చేస్తున్నారండి, వాళ్ళ ఒక సెకండ్ లైఫ్ కోసం. సో భారతదేశంలోని ప్రముఖ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో ఒకటైన జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్లో తమ తొలి శాఖను గుంటూరులో ప్రారంభించింది. గుంటూరులో ఉన్న కొత్త శాఖ డిపాజిట్లు, గృహ రుణాలు, బంగారు రుణాలు, సెక్యూర్డ్ మరియు అన్సెక్యూర్డ్ వాహన రుణాలు, ఎంఎస్ఎంఈ రుణాలు, వ్యవసాయ రుణాలు వంటి విస్తృత శ్రేణి బ్యాంక్ ఉత్పత్తుల మరియు సేవలను అందించనుంది. జన స్మైల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండీ మరియు సీఈఓ అజయ్ కన్వాల్, ఇతర ప్రముఖులు మరియు బ్యాంక్ సీనియర్ అధికారుల సమక్షంలో పోలిశెట్టి సోమసుందరం టొబాకో ప్రొడక్ట్స్ డైరెక్టర్ శ్యామ్ సుందర్ పోలిశెట్టి ఈ శాఖను ప్రారంభించారు. ఈ సందర్భంగా జన స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజర్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అజయ్ కన్వాల్ మాట్లాడుతూ, అతి ముఖ్యమైన వాణిజ్య వ్యవసాయ కేంద్రమైన గుంటూరులో మా మొదటి శాఖను ప్రారంభించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మా నెట్వర్క్ ను విస్తరించడం పట్ల సంతోషంగా ఉన్నామని అన్నారు. Delighted that Shri Shyam Polisetti could be here with us today as our guest of honor and chief guest. It's our first branch in Andhra Pradesh. It's very important to us because we clearly see Jana Small Finance Bank playing a role in the economic development of the state, which I am very, very sure is positive as we go along. పోలిశెట్టి సోమసుందరం టొబాకో ప్రొడక్ట్ డైరెక్టర్ శ్యామ్ సుందర్ పోలిశెట్టి మాట్లాడుతూ, అభివృద్ధి చెందుతున్న వాణిజ్య మరియు వ్యవసాయ కేంద్రంగా శక్తివంతమైన వ్యాపార సంస్థలు, వ్యాపారవేత్తలకు నిలయంగా గుంటూరు ఉందన్నారు. అందుబాటులో అత్యుత్తమ ఆర్థిక సేవల ద్వారా వారు మరింత ఎక్కువ ప్రయోజనం పొందుతారని తెలిపారు. కార్యక్రమంలో గల్లా మాధవి పాల్గొన్నారు. First one being Guntur and me opening a branch. There are a lot of firsts here. I'm associated with you, and with the current government's growth path in mind, I think you are here at the right time, and I think your branch will do very well, and I hope very soon you will do a lot of business and you will be in the top 5 in Guntur. Thank you for your time. Thank you. చాలా నమ్మకాన్ని చొరగొన్న బ్యాంకు అయితే ఈరోజు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మన గుంటూరులో వీరు స్థాపించుకోవడం జరిగింది. ఇదే విధంగా 12 బ్రాంచులతో విస్తరించడానికి వీరు చాలా సుముఖతతో ఉన్నారు. ఇటు ఓల్డ్ ఏజ్ లోన్స్ దగ్గర నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లో హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ల నుంచి ఇటు బీపీఎల్ మన జనాల వరకు కూడా వీళ్ళందరికీ అన్ని విభాగాల వాళ్ళకి చాలా చక్కగా సర్వ్ చేస్తూ ఉన్నారు, ముందుకు వచ్చారు. వీళ్ళందరినీ మనం ఆశీర్వదించాల్సిన బాధ్యత మన గుంటూరు ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉంది. అదేవిధంగా లాకర్ సిస్టమ్ని చాలా ఫాస్ట్గా కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు. హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్తో ది మ్యాక్సిమం లోన్ అమౌంట్స్తో ప్రజలందరికీ కూడా వీళ్ళు సౌకర్యార్థం ముందుకు వస్తూ ఉన్నారు. మార్చి 30న గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం పెద్దగుడిలో ఉగాది వేడుకలను వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ కంచర్ల ఆంజనేయులు తెలిపారు. ముత్యాలతో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించనున్నట్లు చెప్పారు. ఆలయంలో ఉదయం పంచాంగ శ్రవణంతో పాటు సాయంత్రం శ్రీనివాస కళ్యాణం జరుగుతుందన్నారు. అన్నమాచార్య సంకీర్తనలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. దేవాలయ ప్రాంగణంలో కమిటీ సభ్యులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులు ఈ విశేష పూజల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. స్వామికి 1,16,000 ముత్యాలతోటి అలంకరణ చేస్తారు. ఆ తర్వాత 10:30 గంటలకి పంచాంగ శ్రవణం ఉంటుంది. ఆ తర్వాత సాయంత్రం 7 గంటలకి నుంచి 9 గంటల వరకు కళ్యాణము జరుగుతుంది. పురోహితులు మన పురోహితులు కాకుండా తిరుపతి నుంచి, అట్లనే రాజమండ్రి నుంచి, అట్లే ఈసారి తమిళనాడు కొంతమంది బ్రాహ్మణులు కూడా తీసుకొస్తున్నాము. అంతేకాకుండా
కోలాటంతో చెక్క భజన మరియు భరతనాట్యము, గోపిక కృష్ణా గోపికలు, వెంకటేశ్వర స్వామి అమ్మవార్లు. అట్లనే ఈసారి హైదరాబాద్ నుంచి పాట కచేరిని, అన్నమయ్య పాట కచేరిని పిలుస్తున్నాము. 30వ తారీఖు ఆదివారం ఎంత సంతోషంగా అయితే ఉంటున్నామో, ఉదయం 4:30 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా ఈ 365 రోజులు అదే సంతోషంగా ఉండాలని ఈ విధంగా ప్రోగ్రాం ఫిక్స్ చేశాము. జరిగేటువంటి ప్రతి ఒక్క వేడుక కూడా భక్తులందరూ కూడా విచ్చేసి అంగరంగ వైభవంగా అందరూ కూడా సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు ఆలయ కమిటీ వారి తరపున. మరి మన తెలుగు నూతన సంవత్సరం అనేది ఉగాదితో ప్రారంభమవుతుందని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి. దానికి ఆనవాయితీగా మన గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి నూతన సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం రోజు సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకు కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస కళ్యాణం అనేది అంగరంగ వైభవంగా నిర్వహించడానికి కమిటీ వారు కార్యాచరణ రూపొందించారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా గుంటూరు గోరంట్ల గ్రామవస్తులే కాకుండా గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున ఆహ్వానిస్తున్నాము. పవిత్ర రంజాన్ మాసంలో పేదలను ఆదుకోవటంలోనే నిజమైన సంతృప్తి ఉందని 39వ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి రుస్తుంబాబు అన్నారు. గుజన్గూడలో అల్ మదత్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో సుమారు 300 మందికి ఉచితంగా రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అల్ మదత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు సుబానీ, షేక్ మీరావలి అధ్యక్షత వహించి పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మరో 2-3 రోజుల్లో పవిత్ర రంజాన్ పండుగ పురస్కరించుకొని ప్రతి పేదవారు ఆనందంగా సంతోషంగా పండుగ జరుపుకోవాలని అన్ని రకాల వస్తువులతో పండుగ కిట్ను పంపిణీ చేశామని వారు చెప్పారు. పేద, ధనిక, మధ్యతరగతి వంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండాలని తమ అల్ మదత్ వెల్ఫేర్ సొసైటీ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో షేక్ మదర్ వలీ, షేక్ రషీద్, షేక్ మస్తాన్ వలీ, షేక్ రసూల్ సయ్యద్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు. हमारे खानदान वाले अच्छे रहना, ऐसा हर आदमी भी ये फिक्र करते. उसी तरह आराम से खेलो नुकुमा, सोप के वास्ते है. आ जाओ इधर पहुंचाओ, नहीं तो एक जन आओ, एक वर्षे तू आओ, तुम्हें आओ भाई, मेरे वाले भी दो. కళ్యాణి జ్యువెలరీ షోరూం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే గళ్లా మాధవి పాల్గొన్నారు. రాడిపేటలో కళ్యాణి జ్యువెలరీ షోరూంను ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గత 36 సంవత్సరాలుగా కస్టమర్లతో నమ్మకంగా కళ్యాణి జ్యువెలరీ షోరూం నడుస్తుందని అన్నారు. ఈ రోజు మంచి కలెక్షన్స్ తో కొత్తగా డైమండ్ జ్యువెలరీ ఫ్లోర్ ను ప్రారంభించారని తెలిపారు. రానున్న రోజుల్లో కళ్యాణి జ్యువెలరీ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో షోరూం ఎండీ జితేంద్ర, స్టాఫ్ పాల్గొన్నారు. చాలా చక్కటి డిజైన్స్తో ఇటు డైమండ్ జ్యువెలరీ, అదేవిధంగా గోల్డ్ జ్యువెలరీ, కాంటెంపరీ జ్యువెలరీ డిజైన్స్తో చాలా చక్కగా ఈరోజు అన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఈరోజు ఉన్న కాంపిటీషన్లో మంచి కలెక్షన్తో ముందుకు వెళ్ళడం అనేది నిజంగా చాలా మంచి విషయము. సో ఆయనకి, ఆయన టీం మెంబర్స్ అందరికీ, ఎవరైనా పార్ట్నర్స్ ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఉన్నాను. మరింత మంది కస్టమర్స్ని మీరు జాయిన్ అవ్వాలి, మీకు మీ టీంలో జాయిన్ అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. 36 సంవత్సరాలుగా మా ఫాదర్ స్టార్ట్ చేసి ఇదే ఫీల్డ్లో మేము ఉండి ఇప్పుడు స్పెషల్గా డైమండ్ ఫ్లోర్ ఒకటి స్టార్ట్ చేసి దాన్ని ఇంకా లేటెస్ట్గా డిజైన్స్ అన్నీ చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేశాము. దీనికోసం చాలా ఆఫర్స్ కూడా మేము రన్ చేస్తున్నాము. గుంటూరు ప్రజలందరూ ఒక్కసారి వచ్చి మా డిజైన్స్ చూసి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాము. క్రాంతిస్ రిక్రియేషన్స్ ఫౌండేషన్ సౌజన్యంతో ఆర్సీఎం ప్రైమరీ స్కూల్లోని విద్యార్థులకు, ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎద్దుల అనిల్ కుమార్ అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ జాయింట్ సెక్రటరీ టి సంపత్ కుమార్ విచ్చేసి విద్యార్థులకు విద్యతో పాటుగా మానసిక ఉల్లాసాన్ని పెంపొందించే క్రీడలందు ఆసక్తి కనపరచాలని కోరారు. క్రాంతి రిక్రియేషన్ ఫౌండేషన్ చైర్మన్ మాయకుట్ల సురేష్ వివిధ పాఠశాలల్లో ఆటల పోటీ నిర్వహిస్తున్నామని తెలియజేశారు. చార్టెడ్ అకౌంటెంట్ మాధాను వినయ్ కుమార్, ఎస్ఎంసీ వైస్ చైర్మన్ మహేశ్వరి, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు కూడా ఎంతో చక్కగా ఆడితేనే మనకి మంచి చదువులో కూడా వస్తారు. మీకు తెలుసా కిడాలో శ్రీకాంత్ ప్రపంచ విజేత మా శక్తి తెలుసా? ఇక్కడే ఆడుకున్నాడు, ఎన్టీఆర్ స్టేడియంలో చిన్నప్పుడు ఆడుకున్నాడు. ఇప్పుడు ప్రపంచ విజేత అలాగా. టెన్నిస్లో కానీ సైనా, మన సింధు వీళ్ళందరికీ ఎంత వస్తున్నాయి తెలుసా? ఒక్కొక్కటి పార్టిసిపేట్ జాబ్ వస్తుంది. సో మీరు ఆటల్లో కూడా బాగా ఆడి సర్టిఫికేట్స్ కానీ నేషనల్ లెవెల్లో తెచ్చుకుంటే ఇంజనీరింగ్ సీట్స్ కానీ మెడిసిన్ సీట్స్ కానీ ఇలాంటివి వస్తాయి. వాసిరెడ్డి వెంకటాద్రి అంతర్జాతీయ సాంకేతిక విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెరుకూరి లెనినోలా మెమోరియల్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్ పోటీలు జరిగాయి. ఈ పోటీలను ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, అర్జున ద్రోణాచార్య అవార్డు గ్రహీత సంజీవ సింగ్, వివిఐటియు చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ ప్రారంభించారు. ఈ నెల 29వ తేదీ వరకు ఈ పోటీలు కొనసాగుతాయి. ఈ పోటీల్లో పాల్గొనేందుకు దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి 900 మంది ఆర్చరీ క్రీడాకారులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వివిఐటియు ప్రిన్సిపాల్ డాక్టర్ వై మల్లికార్జున్ రెడ్డి, ఏపీ ఆర్చరీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ చెరుకూరి సత్యం, వివిఐటియు ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విశాఖపట్నం నుంచి అనంతపురం వరకు ఏ కళాశాలలో చూసినా, ఏ స్కూల్లో చూసినా ఆర్చరీలో రాణించాలనే తాపత్రయం, తపన క్రీడాకారుల్లో ఉంది. ఈరోజు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీగా ఈ క్రీడను ప్రోత్సహించాల్సిన బాధ్యత స్పోర్ట్స్ అథారిటీ మీద ఉంది. దానికి అనుగుణంగా కూడా మా కార్యాచరణ రూపొందిస్తున్నాం. తర్వాత 2014-19లో కూడా స్పోర్ట్స్ను డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు పాలసీ తీసుకొని రావడం జరిగింది. 2% రిజర్వేషన్ కూడా ఆ రోజు ఉద్యోగ రిజర్వేషన్ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చాలనే ఉద్దేశంతో మొన్ననే ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది. అనేక సందర్భాల్లో మనం చూసాం, హర్యానా ది బెస్ట్, ఒరిస్సా ది బెస్ట్ అంటూ ఉన్నాం. కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ది బెస్ట్ స్పోర్ట్స్ పాలసీని ప్రకటించడం జరిగింది. దిస్ ఇస్ ఎ గుడ్ ఆపర్చునిటీ టు సీ స్టూడెంట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద కంట్రీ come and participate in such things. మీరు కూడా please try and participate in anything going out from our campus, anywhere into other states, even for other countries also. You see the confidence in the students who have come from all over the country. Most of them, like say I'd seen one girl talking to our media people. They're so confident. Until once you start participating in such things, you'll surely grow in character. Please do participate in anything, not exactly archery, anything you like. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.